లాస్ట్ 15 minutes ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు ఆల్రెడీ ఏడుపు వచ్చేది. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొంచెం అది ఎక్కువ మాట్లాడే మూడ్లో లేదు ఇప్పుడు నేను, ఎందుకంటే నాకు చాలా ఎమోషనల్గా ఉంది. నేను మ్యూజిక్తో చూడడం ఇదే ఫస్ట్ మేబీ అయి ఉండొచ్చేమో, అందుకనే అంత ఎమోషన్ లోపల నుంచి వస్తుంది బయటికి. బట్ చాలా బాగుందండి సినిమా. మీరు సినిమా చూస్తే కనుక మీరు సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు ఏడుస్తూ రాకపోతే నా పేరు మార్చుకుంటారు నేను, అంత బాగుంది, చాలా బాగుంది. నా పేరు రాజా. రీసెంట్గా ప్రొడ్యూస్ చేశాను అర్జున్ బాయ్స్ అనే మూవీ కూడా మీకు తెలిసే ఉండొచ్చు. బరాబర్ ప్రేమిస్తా ఇప్పుడే చూశాను. సినిమా అయితే సీరియస్లీ బాగుంది, నిజంగా బాగుంది. అంటే యూత్ఫుల్గా ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది. ఎమోషనల్లీ అంటే హార్ట్ టచింగ్ మూవీ. ఇట్స్ ఏ వెరీ గుడ్ మెసేజ్ ఆల్సో. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ నెగిటివిటీ ఇదంతా ఎవరికైనా ఉన్నా కూడా ఈ మూవీ చూసే పోతుంది. అంటే మనిషి మన కల్మషం లేకుండా మాట్లాడే మనిషి, ఓకే, ఉన్నదన్నట్టు. హీరోగా అతను ఒక ప్రభాస్ వస్తున్నట్టుంది కటౌట్ స్క్రీన్ మీద. సీరియస్లీ హీరోయిన్గా సూపర్ సక్సెస్. స్క్రీన్ ప్రజెన్స్ అయితే ఇద్దరిది అదిరిపోయింది. సినిమా బాగా ఆడుతుంది. విలేజెస్లో అయితే 100% థియేటర్స్ ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి టేకప్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఓల్ టీమ్. ప్రొడ్యూసర్ గారు కూడా మంచి డబ్బులు వస్తాయి, రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఇది అందరు చూడాల్సిన మూవీ. యూత్ అయితే మిస్ కాకూడదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. I'm very emotional, so I won't speak too much. But this is my first film, and I'm very lucky to have worked with both of them. So అబ్బాయిలు అంటే కొంచెం స్ట్రాంగ్గా చూడొచ్చు, కానీ అమ్మాయిలకి ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ దేవజా ప్రభాకర్. I only would like to talk about the film Barabar Premista, which released today. Feb 6th na release ayindi. And firstly, Sampath sir, congratulations. You did an amazing job. మా అన్నని ఇంత బాగా చూపించినందుకు, మా అన్న పొటెన్షియల్ అంతా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా చాలా 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 బాగా చేశారు. యువర్ గ్రేట్ ఆన్ స్క్రీన్. అండ్ మెయిన్లీ నౌ కమింగ్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ రియలీ హార్డ్ అండి సినిమా కోసం. అందరూ వాళ్ళెవ్వరూ ఏం చేసినా అంతా సినిమా కోసమే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అండ్ మెయిన్లీ నౌ కమింగ్ టు మై బ్రదర్ చంద్రహాస్, హీ డిడ్ హిస్ బెస్ట్. అంటే లాస్ట్ 15 minutes మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, నేను చెప్పదలుచుకోవట్లేదు. బట్ హీ వాజ్ అట్ హిస్ పీక్ ఇన్ ద లాస్ట్ 15 minutes. అండ్ మేఘనా, షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. మేఘనా, వెల్కమ్ టు తెలుగు సినిమా. సో ప్రౌడ్. అండ్ యా, Barabar Premista in your theaters now. Please go watch it with your families, friends, everybody. Make sure to tag all of us. So yeah, Barabar Premista in your theaters. Watch it. Theaters lo chudandi. It's you guys will definitely enjoy. Yeah, definitely nachutandi. Thank you. హలో అండి, ఇప్పుడే మూవీ చూశాను. మూవీ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే సూపర్, అసలు ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. నాకైతే లిటరల్లీ ఏడుపు వచ్చేసింది. క్లైమాక్స్ చాలా బాగుంది. ఈ మూవీ అందరూ చూడండి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ యువర్ లవ్డ్ వన్స్తో. ఏదేదో అనుకున్నారు, బట్ ఈ సినిమా చూసాక తెలుస్తుంది ఎంత మెసేజ్ ఉన్న సినిమా ఇది. ద డీసెంట్ మూవీ. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉండి ఎక్కడ వల్గారిటీ లేకుండా చాలా వెరీ వెరీ డీసెంట్ మూవీ. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక సొసైటీకి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. దీన్ని మీరే మీ నోటితోటే పొగుడుతారు దీన్ని. అంత మంచి మెసేజ్ ఉంటుంది ఇందులో. ప్రజెంట్ అవసరమైనటువంటి మెసేజ్ ఉంది ఇందులో. సో తప్పకుండా దీన్ని చూడండి, థియేటర్లో చూడండి. చాలా బాగుంది. అండ్ హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు ఇందులో కామెడీ టైమ్స్ కానీ, సాంగ్స్ కానీ, ప్రతిదీ చాలా బాగుంది. ప్రతి ఫ్యామిలీ వచ్చి సినిమా చూడాలని అందరిని కోరుకున్నాను. కానీ సినిమా చాలా చాలా సూపర్ ఉంది. కానీ రీసెంట్ టైంలో నేను చూసిన బెస్ట్ మూవీ ఇది. అండ్ థ్యాంక్ యూ సార్, మంచి ఫీలింగ్ మాకు అందించినందుకు. గుడ్ మూవీ, అందరూ తప్పక చూడండి. ఇంకా చంద్రహాస్ గారి యాక్షన్ అయితే కమల్ హాసన్ రేంజ్ యాక్షన్ చేశాడు ఆయన. మీరు అందరూ దయించి సినిమాని చూసి మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. బరాబర్ ప్రేమిస్తా మూవీ అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుందండి. చిన్న సినిమా అయినా చాలా బాగా తీశారు. స్పెషల్లీ హీరోయిన్స్ది నాకు చాలా నచ్చింది. వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది అండ్ వాళ్ళ యాక్టింగ్ సూపర్గా ఉంది. దే హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. డైరెక్షన్ బాగుంది. స్టోరీ మెసేజ్ చాలా బాగుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ టు బీ ఏ గ్రేట్ సక్సెస్. ద ఫిలిం షుడ్ బీ ఏ గుడ్ సక్సెస్. దానివల్ల వీళ్ళిద్దరు హీరోయిన్స్కి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి రోల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ఆల్ ద బెస్ట్, ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్. డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. To all to see it in the theaters, and the climax was very awesome. So don't miss it out and check the team's hard work also. Yeah, it was very unexpected, and I wish everyone could just experience that climax thing. Yeah, all the best. బాగుంది. బరాబర్ ప్రేమిస్తా మూవీ చాలా ఫ్యామిలీ మూవీ ఇది. అంటే మన పిల్లల్ని మనం అలా చంపుకుంటూ పోతే ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. మెసేజ్ చాలా బాగుంది ఈ మూవీకి, సూపర్. నమస్కారం. బరాబర్ ప్రేమిస్తా మూవీ ఇప్పుడు చూడడం జరిగింది. చాలా మంచి సబ్జెక్టు, అంటే యథార్థ గాథని చిత్రంగా చిత్రీకరించి మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఒక గ్రామంలో అభివృద్ధి అన్నది ఏ విధంగా జరగాలి, ఈ కుట్రలు కుతంత్రాలు లేకుండా అందరు కలిసి ఉంటే ఏ విధంగా డెవలప్ అవుతుంది అన్నది ఒక సబ్జెక్టుని తీసుకొని, అంటే ఆ గ్రామానికి సంబంధించి కాకుండా ఇది అన్ని ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అనే భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అన్నది ఒక ప్రేమ జంట వాళ్ళు దాన్ని ఈ అందరు కలిసి ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ గ్రామ అభివృద్ధి కోసం అందరు కలిసి ఉంటే బాగుంటుందన్న ఇదిలో చేసింది. ఇది ఒక యథార్థ గాథ, చాలా బాగుంది. బరాబర్ అందరు చూడండి. చాలా చాలా బాగుంది. అసలు థియేటర్స్కి వచ్చి అందరూ చూడండి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ. థ్యాంక్ యూ. సినిమా ఇప్పుడే వచ్చాం. బరాబర్ ప్రేమిస్తా సినిమా ఇప్పుడే చూసాం. చాలా బాగుంది యాక్చువల్లీ. హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా ప్లీజ్ డూ వాచ్ ఇన్ ఓన్లీ థియేటర్స్. ఆనెస్ట్లీ అసలు ట్విస్ట్ అనేది చాలా బాగుంది మూవీ. మీరు ఖచ్చితంగా థియేటర్స్కి విజిట్ చేసి చూడండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్, అండ్ ఐ రియలీ లవ్ ద ఫిలిం. మూవీ చాలా బాగుంది. సో గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఉంది. Hi guys, welcome back to my channel. We really like the film. It's really message oriented, like everyone is saying. Yeah, and అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇదైతే.